హాయ్ అన్న, ఎక్కడి నుంచి వచ్చినా? నా పేరు వెంకటేష్, తెలంగాణ. తెలంగాణ నుంచి వచ్చిన. మీకు ఎలా అనిపించింది ఈ ఇన్స్టిట్యూట్ గురించి? మీకు ఎలా తెలిసింది? నాకు నా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. మీ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. ఓకే. ఇన్స్టిట్యూట్ ఇట్లా లిమిటెడ్ మెంబర్స్నే తీసుకుంటారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు లిమిటెడ్? ఇప్పుడు ఒక 4 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. కానీ నాకు అనిపించిన పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇది ఇన్స్టిట్యూట్ కంటే కూడా ప్రాక్టికల్గా ఇక్కడ ఇది ఒక షాపు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వటం అనేది నాకు బాగా నచ్చిన అంశం. ఇన్స్టిట్యూట్ కంటే కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇక్కడ 100% దొరుకుతుంది. ఎవరికైనా ఇన్స్టిట్యూట్లో ఏంటంటే మామూలుగా చెప్పి ఏదో ప్రాక్టికల్ చూపించి వదిలిపెట్టేసేయటం అటువంటివన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మొత్తం ఫోన్కు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ను లైవ్గా వస్తాయి కాబట్టి కస్టమర్స్ నుంచి ఒక షాప్కు ఎలా వస్తాయో ఇక్కడ ఇది షాపే కమ్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. అవే లైవ్ మొబైల్స్ వస్తాయి కాబట్టి అదే మొబైల్ మీద ఫస్ట్ డే 1 నుంచి మీకు దాదాపు మాకైతే లిమిటెడ్ టైం అంటూ ఏమీ ఇవ్వలేదు. చెప్పుకుంటూనే వెళ్తూ ఉన్నారు. ఎవరు ఓపిక వాళ్ళకు. నెలలు నేర్చుకునే వాళ్ళు నెలలు నేర్చుకుంటున్నారు, 2 నెలలు నేర్చుకునే వాళ్ళు 2 నెలలు నేర్చుకుంటున్నారు. వాళ్ళ హ్యాండ్ స్కిల్స్ని బట్టి, వాళ్ళ రిసీవింగ్ పవర్ని బట్టి, వాళ్ళ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎవరు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారో వాళ్ళు బయటపడతారు. ఇంట్రెస్ట్ పెట్టకుండా ఇక్కడికి ఏదో వచ్చామా వెళ్ళామా అనే పద్ధతిలో ఉంటే మాత్రం వాళ్ళు ఇక్కడికే అని కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ కష్టమే. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడికి రాకముందు ఫోన్ ఇప్పడం వచ్చా లేదంటే ఏమైనా వర్క్ వచ్చా? లేదు, ఇంతకుముందు అయితే నాకైతే అటువంటిది ఏమీ అనుభవం ఎక్స్పీరియన్స్ అయితే లేదు. కొత్తగా వచ్చాను. నేను ఇప్పుడు వెళ్ళి షాపు పెట్టుకోగలను అన్న నమ్మకం అయితే నాకు వచ్చింది. సరే, నేను ఎంతవరకు చేయగలుగుతానా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎంత ముందుకు వెళ్ళగలుగుతానా అనేది అది భవిష్యత్తే నిర్ణయించాలి. మీరు షాప్ పెట్టుకోవాలనే ధైర్యం వచ్చిందా మీకు? ధైర్యం అయితే ఇప్పటి వరకైతే కాన్ఫిడెంట్గానే ఉన్నా. నేను వెళ్ళి షాప్ ఇక్కడ కాకుండా నాలెడ్జ్ మళ్ళీ ఏమైనా ఎక్కడైనా పోయే ఛాన్స్ ఉందా మీకు? లేదు, 100% అయితే అది రాదని అనుకుంటున్నా. ఓకే. ఆ పరిస్థితి రాదని అట్లానే కాదు. ఇప్పుడు కొందరు యువకులకు వయసు ఉంటుంది, మీరు తప్పు అనుకోవద్దండి. యువకులకి వయసు ఉంటుంది, ఏంటంటే వాళ్ళు ఇది కాకుండా అది వెళ్తాం. ఇప్పుడు మనకి వయసు మీద ఉంది, ఓకేనా? ఇప్పుడు ప్రాపర్గా మీకు 100% దొరికిందని నేను అనుకుంటున్నా. మీకు అది కూడా 100% నమ్మకంతో ఉన్నా. షాప్ పెట్టేస్తాను, పెట్టేసి రన్ చేస్తాను. ఆ రన్ చేసే సందర్భంలో ఒక్కటేనండి, ఎప్పుడైనా ఏదైనా ఒక రంగంలో ఉన్నామంటే డైలీ అప్డేట్ ఉంటేనే అది సాధ్యం. అది ఎవరికైనా ఏమైనా. ఇప్పటి వరకు టిల్ నౌ డేట్ వరకు ఆండ్రాయిడ్లో అప్ టు డేట్ ఉన్నానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే. ఇక్కడ మీకు కోచింగ్లో సిమాటిక్ తెలుసా? ఇంతకుముందు ఏమన్నా? ఇంతకుముందు నాకు ఏం టచ్ లేదండి. మొబైల్ గురించి కానీ నాకు ఏం పెద్దగా అంత అనుభవం లేదు. నేను ప్రవేశం కూడా లేదు, కరెక్ట్ చెప్పాలంటే ప్రవేశం కూడా లేదు. కొత్తగా వచ్చాను, నేర్చుకున్నాను, సంతృప్తిగా ఉంది. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా రెగ్యులర్గా నేర్చుకోవడం అదే ప్రవాహం ఉంటుంది కాబట్టి అందులోనే ఉన్నాము. బాగానే ఉంది. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా బాగానే ఉంది. చెప్పే విధానము బాగుంది, ట్రీట్ చేసే విధానము బాగుంది, కేరింగ్ కూడా బాగుంది. కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ధైర్యంగా రావచ్చు, నేర్చుకోవచ్చు, వెళ్ళచ్చు. ఇంకొకటి, మీకు ఒక ఫోన్ వచ్చింది, మీరు షీల్డ్ ఎలా విధానం తీయాలో కూడా నేర్పించినామా? అవును. ఇప్పుడు షీల్డ్ బ్లైండ్గా పెరిగితే ఏమేమి ప్రాబ్లమ్స్ కూడా చెప్పినాం కదా. అవునవును, మీకు అర్థమైంది కదా. కస్టమర్స్ మొబైల్స్ మీదనే మనము ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ జాగ్రత్త అనేది అవసరము.
స్టార్టింగ్ లో కొంచెం ఆ భయము అది అనేది ఉండే, ఇప్పుడైతే అటువంటి భయం అయితే ఏమీ లేదు, చేయగలము ధైర్యంగా. కాకపోతే ఇప్పుడు మేము సరే మీరున్నారు అన్న ధైర్యంగా చేస్తూ ఉన్నాము. మేము వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉండి ఎంతవరకు చేయగలుగుతాము అన్న అది మాత్రం కొంచెం ఉంది, ఓవర్కమ్ అవుతా అని నేను అనుకుంటున్నా. మీకు ఈఎంఎంసీ సెట్ డౌన్ చేయడం వచ్చిందా? అవును, వచ్చిందా లేదా? ఈఎంఎంసీ సెట్ డౌన్ చేయడం ఎలాగా అనేది ఎవరు చెప్పారు? అటువంటిది నాకు ఇంతవరకు అంటే ఆ టాపిక్ మీద నాలెడ్జ్ లేదు, చెప్పినారా? ఆ నాలెడ్జ్ లేదు టాపిక్ మీద. కొన్ని నాకు అంటే మొబైల్ నేర్చుకుందాము అన్న ఉద్దేశంలోనే వచ్చిన తప్ప ఇందులో ఇవి ఉంటాయి, ఇవి నేర్చుకోవాలా, ఇవి చేయాలా అనేది నాకు తెలీదు ముందు, వచ్చేకంటే ముందు. కొన్ని కొత్త విషయాలు కూడా నేను కొత్తగా విన్నాను, అవి నేర్చుకున్నానని అనుకుంటున్నాను. మీకు సిపియూకి ఏమేమి లైన్లు పోతే అన్నీ మేము ఏమైనా దాపెట్టుకున్నామా లేకపోతే మొత్తం చెప్పేసి? లేదు లేదు లేదు, ఏ లైన్ అయినా, సిపియూకి వెళ్ళే లైన్ అయినా, ఈఎంఎంసీకి కనెక్ట్ అయిన లైన్లు అయినా, పవర్ బూట్ సీక్వెన్స్ అయినా, సింగిల్ పవర్ ఐసీ అయినా, డ్యూయల్ పవర్ ఐసీ అయినా, మొత్తం బూట్ సీక్వెన్స్ నుంచి మొత్తం అసలు మొబైల్ ఆన్ కావాలంటే ఏమేమి ఉండాలా, ప్రాసెస్ ఏం నడుస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ ట్రబుల్ షూటింగ్ ఎలా చేసుకోవాలా, ఎలా చూసుకోవాలని స్టెప్ బై స్టెప్ ఉంది. ఆ నాలెడ్జ్ అయితే నేను గెయిన్ చేసినానే అనుకుంటున్నా. సరే, నేను వెళ్ళి ఒంటరిగా ఉండి చేయగలిగినప్పుడు ఎంతవరకు చేయగలుగుతాను నాకైతే నమ్మకం ఉంది. సముద్రంలో ఎంత అయితే కొడతా అనేది మనసులో ఉంది, అంతే అంతే అంతే. కానీ ఇప్పుడైతే ఇప్పటి వరకు అయితే నేను ఆండ్రాయిడ్ మాత్రం నేను చేయగలుగుతాను, అంతవరకు నమ్మకం ఉంది. మీకు మా నమ్మకం ఇచ్చేసినామని మాకు కూడా సంతోషం ఉంది. ఓకే ఓకే, మీరు ఇవ్వగలిగినారు, ఇచ్చారు. మీకున్న సబ్జెక్టుల దాచిపెట్టుకోవటము అనేది అయితే నాకైతే కనిపించదు. మీలో ఉన్న ఒక అంశం ఏంటి అంటే మీరు ఎంతైతే ఎక్కడి నుంచి ఎన్ని సోర్సుల నుంచి నేర్చుకున్నారో ఏమేమో తెలియదు, కానీ మీ దగ్గర సబ్జెక్టు ఇంకా మాకు చెప్పడానికి ఉన్నది అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. అయిపోయింది, ఎంతవరకు ఉన్నదో అంతవరకు మాకు చెప్పారు, మేము చేయగలుగుతామనే నమ్మకం అయితే నాకు. ఓకే, ఇప్పుడు ఒక విషయం దాపెట్టుకొని ఒక విషయం చెప్తే అది స్టూడెంట్కి చెప్పే విధానం కాదు గురువులే. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు వేరే వెళ్తే 10 పాయింట్లు చెప్పి 5 పాయింట్లు దాపెడుతున్నారు, అలా ఉండకూడదు మనకి. ఇప్పుడు నువ్వు ఒక ఐసీ గురించి తెలుసుకున్నావు అనుకో, అది మొత్తం పర్టికులర్గా నువ్వు చదువుతావు చదవలేవా? ఇప్పుడు ఒక ఐసీ తెలుసుకున్నావు కదా, ఒక ఐసీలో ఏమేమి వస్తాయని? ఒక ఐసీకి ఎన్ని అంటే బాల్ ఐసీ నుంచి ఎన్ని ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఏ లైన్ ఎక్కడికి వెళ్తుంది, ఏ సెక్షన్స్కి ఏ లైన్ వెళ్తుంది, ఆ పిన్ నంబర్తో సహా మాకు డీటెయిల్స్గా అందులో ఉన్న లైను, ఆ లైన్లో మధ్యలో వచ్చే రెజిస్టర్సే కావచ్చు, పేపర్స్టర్సే కావచ్చు, ఇంకా ఏమైనా సరే ఎట్లా చెక్ చేసుకోవాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే మనకు ఎందులో ప్రాబ్లం ఉంది. ఫస్ట్ ప్రాబ్లమ్ని మెయిన్గా మొబైల్ ఫీల్డ్లో ఉన్న ఒక్క పెద్ద అంశం ఏంటంటే ప్రాబ్లమ్ని రికగ్నైజ్ చేయడమే పెద్ద ప్రాబ్లం. ఏ ప్రాబ్లం ఉంది అనేది అర్థం చేసుకొని ఇందులో ఏ ప్రాబ్లం ఉండొచ్చు, ఆ ప్రాబ్లాన్ని కనుక్కుంటే సొల్యూషన్ అనేది ఈజీగా దొరుకుతుంది. ఫస్ట్ ప్రాబ్లాన్ని మనం రికగ్నైజ్ చేయడమే పెద్ద కష్టం. మిగతా అంతా మనకు బుక్ నాలెడ్జే కావచ్చు, యూట్యూబ్లో నాలెడ్జ్ కావచ్చు, గురువులో చెప్పిన నాలెడ్జ్ కావచ్చు, ఇంకెవరు పక్క నుంచో వాళ్ళ ఫ్రెండ్స్ నుంచో ఎక్కడి నుంచో దాన్ని ఎలా చేయాలి అన్న అంశాన్ని ఈజీగా గుర్తించవచ్చు. కానీ ప్రాబ్లం ఏమై ఉంటుంది గుర్తించడమే ట్రబుల్ షూటింగే పెద్ద సమస్య. దానికి సాల్యూషన్ అనేది ఈజీగా అయిపోతుంది, ఒక పెద్ద సమస్యనే కాదు. ఎందుకంటే బోర్డు నీ ముందే ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ నీతోటే ఉంటాయి, కావాలంటే స్కెమాటిక్స్ ఉన్నాయి, నోట్స్ ఉంది, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి.
చాలా సోర్సెస్ ఉన్నాయి. దాన్ని ఎలా చేయాలో అన్న దాని మీద చాలా సోర్సెస్ ఉన్నాయి. దానికి ఏం జరిగింది అని తెలుసుకోవడమే పెద్ద సమస్య. అది ఆ సమస్యను నేను ఇక్కడ మాత్రం చేయగలననే నమ్మకం అయితే ఉంది. వచ్చింది, నమ్మకం అయితే వచ్చింది. మాకు కూడా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మాకు మా నాలెడ్జ్ ఏముందో మొత్తం ఇచ్చేసే బాధ్యత మాది ఉంటుంది. ఇప్పుడు అంతవరకైతే నేను గ్యారంటీ మీకు తెలిసినట్టు మాతోటి షేర్ చేసుకున్నారు అని మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు మన వ్యూవర్స్కి ఏం చెప్పగలుగుతున్నారు మీరు? రండి బాబు, పిల్లలు టెక్స్ మీరు రీడ్ చేయవలసిందే, తెలుసుకోవాల్సిందే, దాన్ని ట్రబుల్ షూట్ చేయవలసిందే, దాన్ని నేర్చుకోవాల్సిందే, దాన్ని రిజల్ట్ చూపించవలసిందే. మీరు ఇక్కడ 2 months స్పెండ్ చేసినారు కదా, ఓకే. ఇప్పుడు మీరు ఫోన్ వైజ్గా రిపేర్ చేస్తారా, చిప్సెట్ వైజ్గా రిపేర్ చేస్తారా? ఎందులోనైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫోన్ వైజ్గా చేయాలి అనేది ఒక మూర్ఖపు ఆలోచన. ఒక మూర్ఖపు ఆలోచన. ఫోన్ వైజ్ మోడల్ ఏదైనా కానివ్వండి, అది ఏదైనా ఉండండి, అందులో ఏమైనా ఇచ్చుకోనివ్వండి. కంపెనీ అనేది వాళ్ళ నామ్స్ ప్రకారం రోజు చేంజ్ చేస్తూనే ఉంటారు. అది వాళ్ళకి తప్పదు. ప్రతి ఇయర్, ప్రతి మంత్, ప్రతి ఎవ్రీ క్వార్టర్లీ కావచ్చు, హాఫ్ ఇయర్లీ కావచ్చు, ఇయర్లీ కావచ్చు, మోడల్స్ అనేవి మారుతూనే ఉంటాయి. కొత్త ఫోన్లు వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాయి. కానీ ఫోన్ పనిచేసే విధానము మాత్రం యాజ్ ఇట్ ఈజ్గానే ఉంటుంది. చిప్సెట్ పరంగానే కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఈవెన్ దో మ్యానుఫ్యాక్చరర్ కూడా అదే చిప్సెట్ వాడాల్సిందే, దాని ప్రకారమే మోడల్ తయారు చేయాల్సిందే. చిప్సెట్ మాత్రం కామన్గా ఉంటుంది. ఆ చిప్సెట్ పరంగా ఎలా ఉంటుంది బూట్ సీక్వెన్స్ అనేది నేర్చుకుంటే మీరు అటువంటి ఇంకా 10 మోడళ్ళు రాని, 20 మోడళ్ళు రాని, 30 మోడళ్ళు రాని మనకు సంబంధం లేని విషయం. దాన్ని మాత్రం పోతుంది. ఇప్పుడు వ్యూవర్స్కి, మన వీడియో చూసే వ్యూవర్స్కి బ్రాండ్ వైజ్గా చేస్తే లాభం వస్తుంది, చిప్సెట్ వైజ్గా చేస్తే లాభం వస్తుందా, అంటే వర్క్ వస్తుందా? చిప్సెట్ పరంగా ఎవరైనా ఎంతటి వీరులైనా చిప్సెట్ పరంగా చేయాల్సిందే. బ్రాండ్ పరంగా చేసేది ఏమీ ఉండదు, చెప్పేది ఏమీ ఉండదు. చిప్సెట్ ఏముండదు, కామన్గా ఉండే అంశం చిప్సెట్ పరంగానే ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ చిప్సెట్ పరంగా దొరికిందా? చిప్సెట్ పరంగానే 100% చిప్సెట్స్ ఉన్న దాదాపు 265 పిన్నులు అయినా కానీ, వాల్స్ అయినా కానీ మేము వాటిని మేనేజ్ చేయగలము. అది నేర్చుకున్నాము, చేసాము, చూపించాము. అవి మోడల్స్ మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే కస్టమర్ ఫోన్స్ కాబట్టి వాటిని రన్నింగ్ చేసే ఇవ్వాలా. వేరే ఇన్స్టిట్యూట్లో నాకు తెలియదు కానీ ఏదో డేట్ వేసి అయిపోయింది మీకు వచ్చేసింది అనేది అయితే కాదు. ఇక కస్టమర్ ఫోన్ ఉంటుంది మీ ముందు, దాన్ని కంపల్సరీ చేసిస్తేనే కస్టమర్ మనీ ఇస్తాడు, తెలుస్తాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మనం ఏదైనా సరే బిజినెసే, మీరు చేసేదైనా మేము చేసేదైనా రేపు చేయాల్సిందైనా బిజినెసే. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అతనికి ఎంత సర్వీస్ ఇస్తున్నాం అన్న దాని మీదనే మన ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడైతే మీకు 100% షాప్ పెట్టగలరని నమ్మకం వచ్చింది కదా, ఇంకా డైరెక్ట్ షాప్ వెళ్ళి పెట్టేయడమేనా? మీకు స్కిల్ కూడా ఇంప్రూవ్ అయింది కదా. మీకు బోర్డు మీద హీట్ పడకుండా ఎలా కొట్టాలనేది టెక్నిక్స్ మాత్రం ఇక్కడ టెక్నిక్స్ అంటే ఈజీ టెక్నిక్ ప్రాసెస్ ఫస్ట్ తెలుసుకునే, దానికి ఏం చేయాలి, ఒక సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలా, దాన్ని ఎంత ఈజీగా చేయాలా విత్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఇక్కడ మనకు ఉన్నాడు కాబట్టి దాన్ని ఎంత ఈజీగా చేయొచ్చు, ఎటువంటి నష్టం లేకుండా ఎంత ఈజీగా చేయొచ్చు, ఆ ప్రాసెస్ అయితే మాకు బాగా దొరికింది. కొంచెం ఏ విధంగా కొట్టాలనేది మన సార్ వాళ్ళకి తెలుసు. ఫోన్ 100% డెడ్ అయితే మీ చేతిలో లేదు. డెడ్ ఫోన్ వచ్చినా కానీ మేము చేసేయగలుగుతాం. వర్క్ చేసి రన్నింగ్ ఫోన్ అయినా చేయగలుగుతారు కదా, ఈజీగా చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సార్.